హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. హలో సరళ గారు, ఎలా ఉన్నారు? పర్లేదండి, బాగున్నాము. మీకు ఒక విషయం చెప్తాను, ఏమనుకోరు కదా? మా మంచి కోరుకునేవారు మీరు ఏం చెప్పినా మేము ఏమనుకోమండి. చెప్పండి. మీ చెడు కోరుకునేవాడు మీ పక్కనే ఉన్నారు కదండి. ఏం మాట్లాడుతున్నారా? ఎవరి గురించి అండి మీరు మాట్లాడేది? మీ ఇంట్లో అద్దెకున్న ఉషా టీచర్ గురించి. ఉషా గురించా? ఏం చేసింది ఉషా? తిన్నిటి వాసాలు లెక్క పెట్టేది. మీ ఇంట్లోనే ఉంటూ మీతో మంచిగా ఉన్నట్లు ఉండు మీకే వెన్నుపోటు పొడుస్తుందండి. మీ పసుపు కుంకుమని దూరం చేసిన బాలరాజు మంచివాడని కోర్టులో సాక్ష్యం చెప్పిందండి. అలాంటి మనిషిని మీ ఇంట్లో ఉంచుకుంటారా? పాముకి పాలు పోసి పెంచినట్లు ఉంటుందండి. మీరే ఆలోచించుకోండి ఒకసారి. నా ఇంట్లో ఉంటూ నాకు సపోర్ట్ చేసేది పోయి ఆ బాలరాజుకు సపోర్ట్ చేస్తుందా? ఏంటండి అలా ఉన్నారు? ఏమైందండి? చేయాల్సిందంత చేసి ఇప్పుడు ఏమైందండి అని అంటున్నావా? నేనేం చేశానండి? కోర్టుకు వెళ్ళి ఆ బాలరాజు గారు మంచోడని చెప్పావంట. బ్రో అని మా ఆయన మీద చూపించిందంటే నాటకం అన్నమాట. మీ నాటకాలు బూటకాలు తెలియక మా ఆయన నిన్ను సొంత చెల్లెల్లాగా నెత్తిమిన పెట్టుకున్నాడు. ఆ సొంత చెల్లెలే కొంప ముంచినప్పుడు నువ్వు చేస్తే ఏముందిలే. ప్రాణం కన్నా ఎక్కువ చెల్లిని చూసుకున్నాడు. అది గుండెల మీద తల్లి బాలరాజు వెనుక వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత చిన్ని గిట వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మేము ప్రశాంతంగా లేము. ఆ తర్వాత బాలరాజు గారు మారిపోయాడని కొంపలు పెట్టింది ఆ చిన్ని. ఇంట్లో ఉన్నంతకాలం ఉండి మంచివాళ్ళలాగా నటించి చివరికి ఒక చావు దెబ్బ కొట్టి మాయమైపోయాడు. ఇప్పుడు ఏకంగా మా ఆయననే చంపేశాడు. మా ఆయన ఎవరి మీదైతే ప్రేమ అభిమానాలు పెంచుకున్నాడో వాళ్ళందరూ కొంపలు ముంచినట్టే. ఇప్పుడు ఆ లిస్టులోకి నువ్వు కూడా చేరిపోయావు. మీరు పొరపాటు పడుతున్నారు సరళ గారు. మీకు నేను మంచి చేయాలనే చూస్తున్నాడు. మంచి చేయాలనుకుంటే ఆ బాలరాజు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తావు? మంచివాడని కోర్టులో ఎందుకు సాక్ష్యం చెప్తావు? ఎందుకంటే ఆయన ఆ నేరం చేయలేడు కాబట్టి. ఒకసారి నేను చెప్పేది వినండి. బాలరాజు ఆ నేరం చేయలేడు. ఎవరో చేసిన హత్యకి బాలరాజు మీద వేసి జైలుకి పంపించారు. అది నీకెలా తెలుసు? ఆ నేరం జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు కదా. ఆ హత్య వేరే వాళ్ళు చేసి బాలరాజు మీద వేశారని నా మనసు చెప్తుంది. బాలరాజు ఆ నేరం చేశారని నా మనసు గిట గట్టిగా చెప్తుంది. మేము నమ్ముతున్నట్టుగా నువ్వు గిట బాలరాజు నేరం చేశాడని నమ్ముతేనే ఇక్కడుండు, లేకపోతే బయటికి వెళ్ళి. ఆ బాలరాజు నా పసుపు కుంకలు దూరం చేసిన బాలరాజుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. ఏంటి బాలరాజు అలా ఉన్నాం? ఒక రకంగా మనం లక్కీ. చిన్ని వాల్మీకి వర్షం చెప్పినప్పుడు మనకు వారం రోజులు గడివిచ్చారు. ఈ వారం రోజులు మనకు సాక్ష్యాలు తీసుకోవాలి, సాక్ష్యాలన్నీ సేకరించాలి. కానీ వాళ్ళ పక్కల సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. సత్యంబాబుని పొలిచేటప్పుడు ఆ వీడియో వాళ్ళ దగ్గర ఉంది. అలాగే హాస్పిటల్లో నువ్వు సత్యంబాబు కత్తి చూపించావు కదా, ఆ వీడియో కిట ఉంది. ఇవే బలమైన సాక్ష్యాలు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు బాలరాజు. నువ్వు సత్యంబాబుని కత్తితో పొడవడం ఏంటి? వాళ్ళు నువ్వు పొడిచావని దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేయడం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవాలి. ఆ రోజు జరిగిందంటే నువ్వు నాకు వివరంగా చెప్పాలి. మనకు ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా నిన్ను తెలివిగా ఇరికించాడు ఆ దేవ. అంటే ఈ కేసు నుంచి బయటపడనంటున్నావా? అంటే బయటపడడం కష్టమని అంటున్నా. చిన్ని ఫోన్ చేస్తుంది. అంకుల్, మీరు మా నాన్నని వెళ్ళి కలిసి అడిగారా ఏం జరిగిందో? ఇప్పుడు మీ నాన్న దగ్గరనే ఉన్నానమ్మా, ఒకసారి నాన్నకి ఇవ్వరా? హలో నాన్న, జరిగిందంతా లాయర్ గారికి చెప్పావా? ఖచ్చితంగా లాయర్ గారు బయటికి తీసుకొని వస్తారు. ఏమో చిన్ని, కష్టమే. ఏంటి నాన్న అలా అంటున్నావు? నువ్వు నిర్దోషి అని బయటికి రావని లాయర్ గారు చెప్పారా? నువ్వేం కంగారు పడకు చిన్ని, లాయర్ గారు ట్రై చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మన అదృష్టం. ఇదంతా నా వల్లనే కదా నాన్న. నువ్వేం చేసావు చిన్ని? రౌడీగా ఉన్న వాడివి నువ్వు మంచోళ్ళలాగా మార్చాను కదా నాన్న. ముందు ఎలా ఉన్నావో అలానే ఉండింటే నీ జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు నాన్న. నా వల్లనే జరిగింది నాన్న, నా వల్లనే జరిగింది. నువ్వు అలా అనకు చిన్ని. నీకు నీ తండ్రిని అని గర్వంగా చెప్పుకుంటా. ఈ కేసులు ఎవరు ఇరికించారో నాకు తెలుసమ్మా. వాళ్లకు నాకున్న గొడవల వల్లనే నన్ను ఇలా ఇరికించారు. అవన్నీ నేను కోర్టులో నిరూపిస్తాను. తొందరగా నేను నిర్దోషి అని బయటికి వస్తాను. నువ్వేం కంగారు బాధపడకు బాలరాజు. నువ్వు చెప్పిన దాంతో నేను ఎంక్వైరీ చేస్తాను. దానికి తగ సాక్ష్యాలు సేకరిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ఆలోచిస్తున్నావు చిన్ని? నాన్న గురించే. లాయర్ గారు నాన్నని బయటికి తీసుకురావడానికి లాయర్ గారు ట్రై చేస్తున్నారు. కానీ తను నిర్దోషి అని బయటికి రాలేడని తనకి అనుమానం ఉంది. అదే నాకు అర్థం అవ్వట్లేదు నాన్నమ్మ. సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కదా చిన్ని, అందుకని అలా ఆలోచిస్తుండేమో. నాన్న అనుమానమే నిజమైతే, నాన్న నిర్దోషి అని నిరూపించకపోతే 14 ఏళ్ళ జైలు శిక్ష తప్పదా నానమ్మ?
అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం, మీ సల్లత్త కానీ కోఆపరేట్ చేస్తే మీ నాన్న జైలుకి వెళ్లకుండా ఆపొచ్చు. మా భర్తను చంపింది బాలరాజు కాదు, నాకు ఎటువంటి అనుమానం లేదు తన మీద అని కోర్టులో సాక్ష్యం చెప్తే తనకు జైలు శిక్ష పడదు. హాఫ్ టికెట్ పద, వెళ్ళి అత్తయ్యకు అడుగుదాం. మీ అత్తయ్య అసలు ఒప్పుకోదమ్మా, ఎందుకంటే తను గట్టిగా నమ్ముతుంది అటువంటి పరిస్థితిలో మీ నాన్నే హత్య చేయలేడని ఎట్లా ఒప్పుకుంటుంది చెప్పు. ఒప్పిస్తాను, అత్తయ్యని నేను ఒప్పిస్తాను. అత్తయ్య కాళ్ళ మీద పడైనా ఒప్పిస్తాను. అయితే నీతో పాటు లాయర్ అంకుల్ని గిట్ట తీసుకెళ్ళమ్మా. సరే, దీన్నెందుకు తీసుకొస్తావు? నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. దాంతో కాదు, నీతో గిట్ట మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా నువ్వు? వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడడానికి వచ్చారో తెలుసుకోకుండా అలా మాట్లాడుతున్నావు. ఏంట్రా తెలుసుకునేది? వాళ్ళేంటో, వాళ్ళ బతుకులేంటో నాకు తెలుసు. నిన్న మొన్న మీ నాన్న వెనకాల తిరిగిన లాయర్ ఇప్పుడు వాళ్ళ వెనకాల చేరాడు. మీ నాన్నని మనకు దూరం చేసిన బాలరాజుకి వాదించడానికి సిద్ధపడ్డాడు. నేను సిద్ధపడింది న్యాయం కోసం నిలబడడానికే. మీరు అనుకున్నట్లు మీ ఆయనను చంపింది బాలరాజు గారు కాదు, వేరే వాళ్ళు చంపేసి ఆ నేరం అతని మీద వేశారు. ఇదే పాట ఉషా టీచర్ గిట్ట పాడింది, కానీ నేను నమ్మలేను. నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను? మామయ్యని చంపింది మా నాన్న కాదు అత్తయ్య, ఒట్టు చేసి చెప్తున్నాను. నువ్వు కోర్టుకొచ్చి మా నాన్న చంపలేదు అని సాక్ష్యం చెప్తే తనకు బెయిల్ వస్తుంది అత్తయ్య. బెయిల్ మీద మా నాన్న బయటికి వస్తే ఎవరు హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది అత్తయ్య. నువ్వు వచ్చి మా నాన్న నేరం చేయలేరని నువ్వు ఒప్పుకో, అప్పుడు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చాక పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఎవరు హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య నువ్వు ఒప్పుకో, ప్లీజ్ అత్తయ్య ఒప్పుకో. చిన్ని అంతగా అడుగుతుంది కదండి, ఒప్పుకోవచ్చు కదా. నేను ఒప్పుకోను. వాళ్ళ నాన్న మా ఆయనని చంపుతున్న వీడియో చూశాక ఎలా నమ్మకుండా ఉండాలి? అది ఒరిజినల్ వీడియో కాదు అని బాలరాజ్ చెప్పాడండి. వాడు ఒక హరిశ్చంద్రుడు, వాడు చెప్పింది నేను నమ్మాలనా? వాడి భాగవం అంతా నాకు తెలుసు. మా నాన్న ఒకప్పుడు తప్పు చేసి ఉండొచ్చు అత్తయ్య, కానీ ఇప్పుడు తప్పు చేయలేడు. ఆపేసేయి. ఇప్పటి నుంచి వాడిని ప్రస్తావన మా ఇంట్లో రావద్దు. ఒక్క క్షణం ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకో మంచిగా ఉండదు. బయటికి వెళ్ళిపోండి అందరూ. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇన్నిసార్లు చెప్తే నీకు దెబ్బలు పడి చెప్పాలనా? వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వు ఎంత ఏడ్చినా ఆమె మనసు మారదు. ఇక నుంచి వెళ్ళిపో చిన్ని, వెళ్ళిపో. అత్తయ్య ఒప్పుకోలేదు కదా, ఇక నాన్న బయటికి రాడా? నాన్నకి ఇక బెయిల్ రాదా అంకుల్? వస్తుందమ్మా, వస్తుంది, కానీ వేరే విధంగా తయారు చేద్దాం. పదండి.